హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారోన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పొన్నగంటి కూర ఆకుపప్పుని అయితే చూపించబోతున్నానండి. ఇది తినడం ద్వారా మన శరీరంలో రక్తహీనత అనేది ఉంటే తగ్గుతుందనమాట. వెంటనే మనకి రక్తం అనేది పెరుగుతుంది. చూడండి, ఆకు పొడవుగా ఉంటుంది. ఇది పల్లెటూరులో అయితే బాగా ఎక్కువగా దొరుకుతుందనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుందాము. అందులో ఒక 2 చిన్న గ్లాసుల వరకు పప్పును తీసుకుందాము. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కొంచెం నీళ్ళు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఈ ఆకుకూరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా బెనిఫిట్ ఉంటుందండి. దీన్ని తినడం ద్వారా మనకి రక్తహీనత అనేది తగ్గుతుందన్నమాట. కనీసం దీన్ని వారంలో మనం 2-3 సార్లైనా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయల్ని, 2 పచ్చిమిర్చిని, అలాగే కొంచెం కరివేపాకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీరు టమాటా తినేవారైతే దాంట్లో కూడా టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చిటికెడంత పసుపుని, కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని దీనికి 4-5 విజిల్స్ వరకు రానివ్వాలండి. ఎందుకంటే 4-5 విజిల్స్ వస్తే మనం పప్పుని ఇంకా ఉడికిన తర్వాత పప్పు గుత్త అనేది మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. చూడండి, పప్పు ఆకుకూర కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పును యాడ్ చేసుకుందాము. మన రుచికి సరిపడినంత ఉప్పుని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కలుపుకోవాలండి. ఈ ఉప్పు అంతా పప్పులో బాగా కలిసేలాగా ఈ పప్పుని బాగా మనం కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుందాము. చూడండి, పప్పు అనేది పప్పు గుత్తితో మ్యాష్ చేయకుండానే చాలా బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఏదైనా చిన్న కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని తుంచుకోవాలండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకొని కొంచెం జీలకర్రని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ తాలింపు సరుకులు అనేవి ఇందులో యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలండి. తాలింపును బాగా వేగనివ్వాలి. సో ఇలా బాగా తాలింపు అనేది వేగుతుందండి. ఇందులో వేగిన తర్వాత, ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయలు అనేది మనం వేసాం కదా, దీని ద్వారా ఈ వెల్లుల్లో ఉన్న లిక్విడ్ అనేది ఆయిల్లోకి బాగా దిగుతుందండి. తర్వాత కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ ఆయిల్లోకి బాగా దిగుతుందన్నమాట. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసుకుందాము. చూడండి, తాలింపు అనేది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి దీన్ని యాడ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ పొన్నగంటి కూర ఆకుపప్పుని మనం కనీసం వారంలో 2-3 సార్లైనా తీసుకుంటే రక్తహీనత అనేది తగ్గుతుందండి. రక్తం అమాంతం పెంచుతుంది. దీన్ని కనీసం వారంలో 2-3 సార్లైనా తీసుకోండి. ఇది దొరకకపోయినా మార్కెట్లో అవైలబుల్గా ఉంటే దీన్ని తెచ్చుకొని కంపల్సరీగా వండుకొని తింటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉంటాయి. చూడండి, పప్పు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఆరోగ్యకరమైన ఈ పొన్నగంట ఆకుకూర పప్పుని చూసారు కదా. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.